మన కోడి పిల్లలకి వాళ్ళ కొప్పడి బండితోని ఫీడింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. కింద పడకుండా దింపుదామని చెప్పి నేను ఒక కట్ట తీసుకొచ్చిన. ఒక చేతితో దింపుతున్నా, ఒక చేతితో క్యాచ్ పడుతున్నా. రప్ప 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 అయితే 4 దింపేసిన. ఇది ఒకటి మంచిగా ఉంది, ఇది మనం తిందాం. మిగతా అన్ని కోడి పిల్లకి వేసేద్దాం. బయట చూస్తేనేమో ఖరాబ్ అయినట్టు మచ్చలు మచ్చలు ఉంది, కోసే మాత్రం లోపల మొత్తం ఫ్రెష్. కొప్పడికాయ మొత్తం కోయకుండా వేస్తే మాత్రం తినదు సరిగ్గా, మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో మనం ఇట్లా కట్ చేసి వేయడం బెటర్ వాటికి. కోడి పిల్లలు కొప్పడికాయని కాదు అన్ని ఫ్రూట్స్ తింటాయి. ఖరాబ్ అయిన ఫ్రూట్స్ ఇంట్లో ఏమన్నా సరే మీరు వేయండి, ఏం కాదు, అన్నీ తినేస్తాయి అవి. మేమైతే వీటికి ప్రతి ఒక్క ఫ్రూట్ వేస్తాము. మేము ఇంట్లో తెచ్చుకొని తింటాం కదా, అవన్నీ వేస్ట్ అయిన తర్వాత అవి వేస్ట్ కాకుండా వీటికి వేస్తాం అన్నట్టు. అంటే వేస్ట్ కాకుండా అంటే బయట చెత్త కుప్పలు అక్కడ ఇక్కడ పడేయకుండా వీటికే డైరెక్ట్ ఫీడ్ చేపిస్తాము. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి, ప్రతి ఫీడింగ్ వీడియో ఉంటుంది. మేము ఇట్లా వాటర్ మిలన్, బనానా, ఇట్లా బూరప్పాలైనా సరే ఇంకేమైనా సరే ప్రతిదీ ఎట్లా ఫీడ్ చేస్తాం ఏందనేది ప్రతి ఒక్కొక్క వీడియో తీసి పెట్టినా నేను. మీకు ఆ వీడియోస్ ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటున్నాను నేనైతే. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తూనే ఉంటాయి, నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. డే 1 నుంచి కోడి పిల్లని ఎట్లా పెంచాలి, ఏం చేయాలి అనేది మొత్తం ప్రతిదీ పోస్ట్ చేస్తూనే ఉంటాను నేను. ఫస్ట్ నుంచి అప్లోడ్ చేస్తాను నేను వీడియోస్. ఫస్ట్ నుండి అంటే కోడికి ఎట్లా పొదిగేయాలి, ఎగ్స్ అట్లా ఎట్లా పిల్లలు చేస్తుంది, ఏంది ప్రాసెస్, అవన్నీ మొత్తం స్క్రాచ్ నుండి అప్లోడ్ చేస్తాను నేను. కానీ నేను పెట్టిన వీడియో మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఆ వీడియో వస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. నాటుకోళ్ళ ఫామ్ వేసేటప్పుడు కూడా నేను వీడియోస్ అన్నీ తీసిన. సో దీనికి మంచి రీచ్ వస్తే నేను అది కూడా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను. అది కూడా స్క్రాచ్ నుండి చెప్తా. మొత్తం మనకి బడ్జెట్ ఎంత అవుతుంది, ప్రాఫిట్ ఎంత వస్తుంది. కొంతమంది యూట్యూబ్లో చెప్తారు నెలకు 1,00,000 అంత ఇంత ఉంటుంది, అంతేముండదు. నేను చెప్తా, నీట్గా చెప్తా ప్రాసెస్, అసలు ఏం చేయాలి, ఎట్లా వర్క్ చేయాలి, ఎట్లుంటుంది దీనిలో. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేయండి అంతే ఫస్ట్. నేనేం లెంతీ వీడియోస్ అప్లోడ్ చేయను, చిన్న 1 మినిట్ 2 మినిట్ వీడియోసే. మళ్ళీ ఫుల్ కంటెంట్ కరెక్ట్ మ్యాటర్ ఉన్నదే అప్లోడ్ చేస్తాను, అంతవరకే. టైం కూడా ఎక్కువ వేస్ట్ కాదు ఎవరిది. జస్ట్ ఇట్లా ఓపెన్ చేయండి, 1 మినిటే ఉంటుంది. పాత వీడియోస్ అన్నీ ఒక్కసారి చూడండి, దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. అందరికీ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే కోడి పిల్లలు పుట్టగానే చనిపోవడం, 1 or 2 days బతికి 4th day చనిపోవడం, ఇదే అందరికీ మేజర్ ఇష్యూ అయిపోతుంది. కోడి పిల్లలు అట్లా చనిపోవద్దంటే మనం ఏం చేయాలి, డే 1 ఎట్లా ఫీడ్ చేయాలి, డే 2 ఎట్లా ఫీడ్ చేయాలి, అట్లా 5 days వరకు ఎట్లా కేర్ తీసుకోవాలి అనే వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను నేను, ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. కొత్తగా షెడ్ పెట్టే వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు కొంచెం హెల్ప్ అవుతుంది పక్కా. ఇది నేను ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు దాన్ని బట్టి ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంతవరకు ఉంటుంది, ఏముంటుంది, ఇంక్యుబేషన్ తీసుకున్నామా, కోడి పిల్లలు తెచ్చుకున్నామా, సో మీకు ఇది ఒక ఖచ్చితంగా క్లారిటీ అయితే వస్తుంది దీని మీద. మనం వేసిన కొప్పడికాయలు అయితే ఆల్మోస్ట్ తోడుకలు అయిపోయినాయి, అవి జస్ట్ పైన మొత్తం తినేసినాయి. ఇంకా కొన్ని ఆకలితో ఉన్న కోళ్ళు అయితే ఆ తోడుకలు కూడా మిగిలినవి, అవి కూడా తినేస్తాయి. నేను ఛానల్ కొత్త స్టార్ట్ పెట్టినా కాబట్టి కొంచెం మీ సపోర్ట్ ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా డైలీ వీడియోస్ అయితే పెడతా. నాకు ఎంత బెటర్ రీచ్ ఉంటే నేను అంత దీని మీద వర్క్ చేయగలుగుతా, ఎడిటింగ్ మీద, ఇన్ఫర్మేషన్ మీద కూడా వర్క్ చేయగలుగుతా. సో మీరు ఏం చేయాలంటే కొంచెం సపోర్ట్ చేయండి అంతే, నేను మిగతా అంతా నేను చూసుకుంటా. చిన్న కోడి పిల్లల నుండి పెద్ద కోడి పిల్లల వరకు మొత్తం అన్నీ ఎంత ఫాస్ట్గా తింటున్నాయి చూడండి ఒకసారి, ఎంత యాక్టివ్గా ఉన్నాయో కోడి పిల్లలు. ఒక 5 minutesలో మొత్తం క్లీన్ చేసేసినాయి విత్ తోడుకలు. అట్లా ఉంటుంది నాటుకోళ్ళు అంటే. చూడండి చిన్నపిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నాయో. రేపు మళ్ళీ నేను వేరే వీడియోతో మీ ముందుకు వస్తాను. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అంతే. ఓకే, బాయ్.